హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. దర్శకుడు లక్ష్మణ్ ఉటేలా, నటుడు వికీ కౌశల్ నేపథ్యంలో వచ్చిన సినిమానే చావా. ఇప్పుడు మనం ఆ మూవీ గురించి తెలుసుకుందాం. దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలం శత్రువులకు తలవంచని నైజం యువతకు స్ఫూర్తిదాయకం. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ మహారాజ్ ఒకరు. ఆయన పాలన ఆద్యంతం యుద్ధాలు, పోరాటాల నడుమున కొద్ది కాలమే సాగిన అడుగడున ఆయన ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర్యకాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్. చావా అనే పదం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీకి ఇవ్వబడిన సారాంశం. ఈ పదాన్ని అతని పరాక్రమం మరియు వారసత్వాన్ని సూచించడానికి ఉపయోగించారు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలుంటాయి. అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు. దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకున్న కథ, దానికి తగినట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లేతోనే సినిమా విజయాన్ని రుచి చూపించిందని చెప్పుకోవచ్చు. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంతో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. తొలి సీన్ నుంచే యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్తో సినిమాను మరింత భావోద్వేగంగా మరలించారు. తొలి భాగంలో ఎమోషన్స్, పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ పూర్తిగా డామినేట్ చేశాయని చెప్పాలి. చావా సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాలు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సంభాజీ మహారాజ్, అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెళ్ళగక్కే విధంగా డైరెక్ట్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వికీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రతి సన్నివేశంలో పౌరుషంగా, పవర్ఫుల్గా కనిపించాడు. ఈ సినిమా కోసం తన లుక్స్ని అద్భుతంగా డిజైన్ చేసుకోవడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక సినిమా చివరి 45 నిమిషాల పాటు స్క్రీన్ పై నుంచి కనురెప్పలు వాల్చకుండా చూసేలా తన నటనను ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు. యుద్ధ సన్నివేశాల్లో మొఘల్ సేనపై పులిలా దూకడం ఆయన టాలెంట్ ఏమిటో మరోసారి రుచి చూపించాడు. ఇక సంభాజీ భార్యగా రష్మిక మందన మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించింది. హైలీ ఎమోషనల్ క్యారెక్టర్లో జీవించారనే చెప్పాలి. ఇక ఔరంగజేబ్ కూతురు జీనత్ ఉన్నీసా బేగంగా డయానా పెంటి తన కళ్ళతోనే క్రూరమైన హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకున్నది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా మరోసారి అత్యంత భారమైన పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరూ ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని జీవించారనే ఫీలింగ్ కల్పించారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.